రాష్ట్రంలో ఒకే రోజులో 90% పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 11వ డివిజన్లో తుఫాను సైతం లెక్క చేయకుండా సోమవారం ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు. జోరు వానలో సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న నారాయణను లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెన్షన్దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర పండుగలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉదయాన్నే 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 68 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్దారులకు పెన్షన్ పెంచడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ నందన్, డివిజన్ అధ్యక్షుడు గోడెట్టి నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి నారాయణ, ఉపాధ్యక్షుడు రాంబాబు, క్లస్టర్ ఆవుల శ్రీనివాసులు, 227 బూత్ ఇన్ఛార్జి ఏకుల నాగార్జున, గౌతమ్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర ప్రజలకు పండుగ. 68 లక్షల కుటుంబాల ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు తెల్లవారు 6 గంటల నుంచే పేదలు, నిరుపేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ పంచుతారు. ఈరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను, శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు 11వ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో 28 డివిజన్లు ఉన్నాయి. అందులో 11వ డివిజన్లో 932 మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు. దాని విలువ 40,77,500. ప్రతి నెల 1వ తేదీ 11వ డివిజన్లో 932 మందికి 40,77,500 ఇస్తున్నారు. ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి ఇచ్చారు సార్, మీకే ఓటు వేస్తాం అంటే ఓటు కోసం రాలా, ఓటు అడగలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి 2029లో. కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అద్దులేవు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి. ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు 3,000, 4,000 చేస్తానన్నారు, మాట కట్టుబడి ఇస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000, బెడ్ మీద సపోర్ట్తో ఉండేవాడికి 15,000. ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. 99% ఈ ఒక్క రోజులోనే పనిచేస్తాం. ఒకే ఒక రోజులో 1% అంటే వాళ్ళ ఇళ్లలో లేకుండా పక్క ఊరికి ఎక్కడికైనా పోయింటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సుమారుగా 34,000 కోట్లు అంతా ఇంత ఖర్చు అవుతుంది. ఇది మనకున్న ఖజానాకి ఇది అంత ఈజీ కాదు. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి. ప్రతి నెల 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మంత్రి గారు ఎన్ని పనులున్నా, ఎంతలో వర్షం ఉన్నా, ఎన్ని గంటలకు చెప్పాడో ఇక్కడ క్రమశిక్షణగా వచ్చి ఆయన పంచడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చేస్తున్న అదృష్టం. మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి, పార్కులు చూస్తే అభివృద్ధి, కాలువలు చూస్తే ఏ కాలువ కూడా అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్లు పిలిచి ఈరోజు పని స్టార్ట్ చేశారు. ప్రతి కార్యకర్తను ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు మా నారాయణ గారు. అటువంటి పరిస్థితుల్లో ఇంత వాన్లో కూడా వచ్చి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది. నేను ఇప్పుడే
మా నారాయణ గారు ఒక రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే సారు నెల్లూరులో ప్రతి వార్డు డెవలప్ చేయాలి ఉండాలి. ప్రతి వార్డు బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఒక విజన్ నాయకుడు ఆయన. ఇది ఎన్టీఆర్ నగరం పేరు ఉంది సార్. మీరు దయచేసి ఒక మోడల్ వార్డు కొన్ని పెట్టున్నారు, దయచేసి దీన్ని కూడా చేస్తామని రిక్వెస్ట్ చేసాం సార్ని. ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి చేస్తున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా నేను వాళ్ళు బాలాజీ వాళ్ళు యాక్టివ్ ఉంటారు కాబట్టి